గత ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ బిల్లులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేసిందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న 2,13,00,000 పైచిలుకు బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో సంప్రదింపులు జరిపి 2014-19లో నిర్దయతో ఆపేసినటువంటి బిల్లులన్నింటినీ కూడా తిరిగి మంజూరు చేయిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలో 10,000 రూపాయలకు పైబడి నిలిచిపోయినటువంటి 450 మంది వరకు కూడా రైతులు, వెండర్స్ కు సంబంధించినటువంటి బిల్లుల్ని ఈ రోజు మంజూరు చేయడం జరిగింది. 2,13,20,000 రూపాయల పెండింగ్ బిల్స్ ని మంజూరు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి వెండర్స్, రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తోంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా తిరిగి మనం అధికారంలోకి వస్తేనే మంజూరు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మంజూరు చేయడం మొదలైనటువంటి ఈ నిధుల విడుదల మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా తిరిగి వస్తుందన్నటువంటి నమ్మకం మాకుంది.